ఒక ముసలాయన అద్దం తుడుస్తూ ఉంటాడు. అది గమనించిన యువకుడు, తాతయ్య, ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు. నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నాడు తాతయ్య. అయితే ప్రత్యేకమైన అద్దమేమీ కాదు కదా, మరి ఎందుకు అంత జాగ్రత్తగా తుడుస్తున్నారు అన్నాడు ఆ యువకుడు. అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుంది, నీకు తెలుసా అన్నాడు తాతయ్య. అవేంటో చెప్పండి అని ఆతృతగా అడుగుతాడు. నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖంపై ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుంది. అలాగే నువ్వు కూడా నీ స్నేహితులకు, తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం. తప్పైతే తప్పని, ఒప్పైతే ఒప్పని, అంతేకాని ఎక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నాడు తాతయ్య. ఇదే మొదటి పాఠం. అద్దం ముందు నువ్వు నించుంటే నిన్ను చూపెడుతుంది, నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు. అలాగే నువ్వు కూడా ఇంకెవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి వెనక మాట్లాడకూడదు అని అర్థం. ఇది రెండవ పాఠం అన్నాడు తాతయ్య. అద్దం మన ముఖంపై ఉన్న మరకని చూపిస్తుందని కోపంతో పగలగొట్టం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా అది సరిచేసుకోవాలి అని చెప్తుంది. ఇది మూడవ పాఠం. చూసావా, ఇంత చిన్న అద్దంలో ఎన్ని పాఠాలు ఉన్నాయో అన్నాడు తాతయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.